ఏం సార్ నరేష్, అంత మంచిదేనా? మంచి రిలాక్స్ కూర్చున్నావు. ప్రపంచం అంతా యుద్ధాలు చేస్తా అంటే నువ్వు మాత్రం మంచిగా కూర్చున్నావు. ఇక మరి మనం పురుషత కూర్చోకపోతే మనం నువ్వో గన్ను నేనో గన్ను పట్టుకొని అయితే పోలేయం కదరా. ఆ, అంతే కదా మరి. మరి ఏం సంగతి అంత బాగానా? చాలా రోజులైంది. అంత మంచిదే. అట్లా న్యూస్ చూస్తా అంటే ప్రపంచం అంతా యుద్ధం, ఫ్లైట్స్ క్యాన్సిల్ నడుస్తాంది మరి. కథ గట్లుంది యుద్ధం వల్ల. అయితే ఒకటి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. కాకపోతే ఏంటంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి ఏంది నీది? ఇరాన్ ఇజ్రాయెల్ ఫైట్ చేసుకోవాలి, మధ్యలో అమెరికా వచ్చుడేంది? ఆ? అమెరికా మధ్యలోకి వచ్చిన తర్వాత మిగతా కంట్రీస్ అన్నింటినీ ఆగం చేసుడేంది? ఏంది అసలు నీ ఉద్దేశం ఏంది? ఇంకా అమెరికా ఎట్లా అంటే ఇజ్రాయెల్ ఏం చేసినా సరే అమెరికా వెనకాలనే ఉంటది అన్నట్టు. ఇప్పుడు ఇజ్రాయెల్ కి అమెరికా అనేది పెద్ద అన్న లెక్క. ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి పడదు, అమెరికా కూడా ఇరాన్ కి పడదు అన్నట్టు. వాళ్ళకు ఒక 40-50 ఏళ్ళకి వెళ్ళి లొల్లి స్టార్ట్ అయింది ఇరాన్ కి ఉన్న అమెరికాకి. ఇజ్రాయెల్ కూడా అంతే. కాబట్టి ఇప్పుడు వాడి పోయి కొట్లాడుతా అంటే 40-50 వీడి పోయి కూడా కొట్లాడాలి. 40-50 ఏళ్ళకెళ్ళి లొల్లి అంటే దేని గురించి? దేని గురించి లొల్లి అంటే ఇప్పుడు ఇరాన్ లా ప్రభుత్వం మారింది. రాజు ఉండేటోడు కొన్ని సంవత్సరాలు. ఆ రాజు ఏం చేసిందంటే అమెరికాకి బాగా ఫ్రెండ్షిప్ ఉండేటోడు. ఆ రాజును పడగొట్టి వేరే ప్రభుత్వం వచ్చింది ఇరాన్ లా. వాళ్ళు ఏంటంటే ఆ రాజుని పడగొట్టి ఆ ప్రభుత్వం తెచ్చుకున్నప్పుడు అక్కడ అమెరికా ఎంబసీలో ఒక 300-400 మందిని బంధించిండ్రు ఒక 2-3 నెలలు. అదే అమెరికాకు నచ్చలే. అప్పటి నుంచి ఇంకా అమెరికాకు ఇరాన్ భద్రశత్రువు అన్నట్టు. ఓకే, అంటే ఫస్ట్ యుద్ధం అయింది, దాని తర్వాత గ్యాప్ వచ్చింది, మళ్ళా ఏదో ఒక సీన్ లో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది అంతే కదా నువ్వు చెప్పేది? ఇంకంతే. ఇప్పుడు ఎట్లా అంటే డైరెక్ట్ యుద్ధం కాలే అమెరికాకి ఇరాన్ కి. కాబట్టి అమెరికా ఏం చేసిందంటే ఆ 40-50 ఏళ్ళ క్రితం నుంచి పడదు కాబట్టి ఏదో రకంగా ఇరాన్ ను పడగొట్టాలని ఎప్పటి నుంచి ఆలోచిస్తుంది. కొన్ని రోజులు ఇరాక్ సపోర్ట్ చేసింది. ఇరాన్ యుద్ధం అయింది 1990లో. అప్పుడు అమెరికా ఇరాక్ సపోర్ట్ చేసింది. అయినా సరే ఇరాన్ సర్వైవ్ అయింది. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ తోని యుద్ధం స్టార్ట్ చేయించింది ఇరాన్ మీద. సో ఏదో రకంగా ఇరాన్ మీద పగ తీర్చుకుంటుంది అన్నట్టు. అది తరతరాల పగ అన్నట్టు. ఇది ఈ పగ ఈజీగా తీరదు. ఓకే, కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే నీకు ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి ఇరాన్ మీద ఫైట్ చేస్తుంటే ఇరాన్ నీకు గల్ఫ్ కంట్రీస్ మీద మిసైల్స్ పడుతున్నాయి కదా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ దేశంలో వాళ్ళు యుఎస్ఏ కొట్టినట్టు, కాకపోతే నష్టం జరిగేది ఆ కంట్రీస్ కి. రెండో పాయింట్ ఏంటంటే మనలాంటి వాళ్ళకు మన దేశానికి పోవాలనుకుంటే ఫాస్టెస్ట్ రూట్ అండ్ ఈజీ రూట్ ఈ గల్ఫ్ కంట్రీస్. మనం వీటిలో పోరాకుండా అవుతుంది కదా. సో దానికి రీజన్ ఏంటంటే నువ్వు అన్నట్టు ఇప్పుడు అక్కడ అమెరికా బేస్ లో ఉండేసరికి వీళ్ళు ఆ దేశాల మీద అటాక్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. కాకపోతే ఇక్కడ మళ్ళీ సమస్య ఏంటంటే ఇక మనం చిన్నప్పుడు కొట్లాడుకుంటాం చూడు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయినావు, నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదనుకో నీ పక్కన కూడా రావద్దని ఉంటది. నీకు ఏదో కాల్ నుంచి ఎగ్జామ్ మిస్ అవుతా. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇరాన్ లో ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిందనుకో, అక్కడ ఆ రీజియన్ లో ఉన్న అన్ని దేశాలకు కూడా నాశనం చేద్దామని ఇరాన్ ప్లాన్ అన్నట్టు. అప్పుడు మిగతా వాళ్ళందరూ అమెరికా మీద ప్రెషర్ చేస్తారు కదా యుద్ధం ఆపమని. ఇప్పుడు సపోజ్ ఒక ఇరాన్ దే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఖరాబ్ అయింది అనుకో, అప్పుడు మిగతా దేశాలకు అడ్వాంటేజ్ కదా. ఆ ఏరియాలో వాళ్ళందరూ మంచి ఆయిల్ అమ్ముకుంటారు, వీడు మొత్తానికి సంకనాగిపోతాడు. సో వీడేమంటాడు అంటే నేను సంకనాగిపోతే మిమ్మల్ని కూడా సంకనాగిపిస్తా, అందరం కానీ సంకనాగిపోతాడు. కరెక్ట్. కానీ ఇది గుడ్ సైన్ కాదు. యాక్చువల్గా ఏమైతుందంటే దీనివల్ల ప్రతి దేశానికి ఒకరి మీద ఒకరు పగ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సొల్యూషన్ అంటే నా పరంగా ఆలోచిస్తే సొల్యూషన్ కనబడుతుంది. మళ్ళా సొల్యూషన్ కనబడాలంటే తగ్గవలసింది మీ పెద్ద ఆయననే తగ్గాలి. మీ పెద్ద ఆయననే మొత్తం కర్మ కర్త క్రియ అన్ని మీ పెద్ద ఆయననే. మీ పెద్ద ఆయన చూసుకుంటే అన్నీ అవుతారా. అది అంతే. ఏంటంటే కొంచెం కిందికి మీదకి అవుతుంది కానీ మెల్ల ఇంకో వారానికో 2 వారాలకు ఏదో చేస్తారు. ఎందుకంటే అమెరికాలో కూడా
ఆయిల్ రేట్లు పెరిగేసరికి ఎక్కువ రోజులు ప్రజలంటే వాళ్ళకి నచ్చదు అన్నట్టు, ఆయిల్ రేట్లు ఎక్కువ యా ఉంటాయి. సో మెల్లగా తగ్గిస్తారు, చూద్దాం ఏమైద్దో, ముందు ముందు మళ్ళీ డిస్కస్ చలో చేద్దాం. చలో ఇది ఇప్పట్లోనే ఇది కథ లేదు.